నమస్తే అండి. వెల్కమ్ టు గిద్దలూరు రుచులు. నేను మీ భాగ్యాని. రాగి పిండితో ఇలా చేస్తేనే నిజమైన ఆరోగ్యం ఉంటుందని చాలామందికి తెలియదండి. మన అమ్మమ్మలు చేసే రాగి పుట్టు గుర్తుందా? నేను మీకు అదే పద్ధతిలో చేసి చూపిస్తానండి. ఒక్కసారి ఈ రాగి పుట్టును పిల్లలు టేస్ట్ చేశారు అంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి మరీ చేపించుకొని తింటారండి. అంత బాగుంటుంది. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల పిల్లల ఎదుగుదలకి, ఎముక బలానికి చాలా మంచిది. ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత అనే సమస్య ఉండదండి. డయాబెటీస్ వారికి ఇది చాలా మంచిది. ఈ రాగి పుట్టు కోసం నేను 1 కప్పు శుభ్రంగా ఉన్న రాగుల్ని తీసుకొని ఒక బౌల్లో కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నానండి. 6 అవర్స్ నానబెట్టుకోవాలి. అలా నానిన తర్వాత మళ్ళీ శుభ్రంగా కడిగి ఒక క్లాత్ తీసుకొని వాటిని మూటగట్టి వాటిపైన బరువు పెట్టాలండి. అలా నైట్ చేసామంటే మార్నింగ్కి చూడండి రాగులు ఇలా మొలకలు వచ్చేస్తాయి. రాగి పుట్టు చేసుకోవడం కోసం ఇలా మొలక కట్టుకున్నామంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ మొలక కట్టుకున్న ఈ రాగులని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి ఇలా బౌల్లో వేసుకొని ఈ రాగి పిండి మరి డ్రైగా ఉన్నట్లయితే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపి చూడండి ఇలా చేతితో ప్రెస్ చేసామంటే ఇలా ముద్దలాగా అవ్వాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఒక బౌల్ తీసుకొని అందులోకి పావువంతు వాటర్ యాడ్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా దాని మూతికి గట్టిగా కట్టాలండి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని ఉన్న ఈ రాగి పిండి మొత్తాన్ని ఆ క్లాత్ పైన పెట్టి ఇలా ఫోల్డ్ చేయాలి అదే క్లాత్ తోటి. తర్వాత ఈ రాగి పిండి ఆవిరితో ఉడకాలి కాబట్టి ఆవిరి పోకుండా మూత పెట్టేద్దాం. అలా పెట్టిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ గ్యాస్ మీడియం ఫ్లేమ్ లేదా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. అలా ఉడికిన తర్వాత ఫోర్క్తో చెక్ చేస్తే చూడండి ఇలా ఉండలాగా అవ్వాలి. అప్పుడు పర్ఫెక్ట్ అయిపోయినట్టు. చూడండి పర్ఫెక్ట్గా మన రాగి పిండి ఆవిరితో ఉడికిందనమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తోటి నీట్గా కలుపుకుందామండి. అలా కలిపామంటే రాగి పుట్టు లడ్డుల్లాగా చేసుకోవడానికి బాగా వీలుగా ఉంటుంది. ఆరిపోకముందే ఇలా ఫోర్క్తో కలపాలి, చేత్తో కలపలేము కాబట్టి. తర్వాత ఒక ఇలాచీ యాడ్ చేద్దాం. ఇప్పుడు 2 స్పూన్ల కొబ్బరి పొడి, 4 జీడిపప్పు పలుకులు వేసాము. తర్వాత 1 కప్పు బెల్లం వేసానండి. చూడండి ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత తగినంత నెయ్యిని యాడ్ చేసి ఇలా లడ్డూలు చేసుకోవాలండి. ఈ రాగి పుట్టులో బెల్లము, నెయ్యి వేయడం వల్ల ఆ ఫ్లేవరే అదిరిపోయిందండి. ఈ రాగి పుట్టు లడ్డును 2-3 రోజుల వరకు స్టోరేజ్ చేసుకొని తినొచ్చండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తినగలిగితే చాలా మంచిదండి. ఇంత హెల్తీగా ఉండే ఈ లడ్డూలను అయితే ఎవరు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా అందరూ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంత మంచి హెల్తీ రెసిపీకి ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీలు మీ ముందుకు రావాలి అంటే మీ సపోర్ట్ నాకు ఫుల్గా ఉండాలండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద టిక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.